నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కోపం వచ్చింది. ఎవరి మీద? ప్రధానమంత్రి మోదీ మీద. ఇంతలా ముఖ్యమంత్రిని నేను అమెరికా వెళ్తుంటే నా పర్యటన ఆపేస్తారా, రద్దు చేస్తారా, ఎంత సాహసం చేశారు మీరని చెప్పి ఆగ్రహోగ్రదులయ్యారనమాట. సహజం, మరి ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అందులో అత్యంత ప్రామినెంట్ స్టేట్ ఇది. కొత్తగా పుట్టిన పురుడు పోసుకున్న రాష్ట్రం, అంటే చాలా రాష్ట్రాలతో పోలిస్తే 10 ఏళ్ళ క్రితం 12 ఏళ్ళ క్రితం పురుడు పోసుకున్న రాష్ట్రం. ప్రతిష్టాత్మకంగా భావించి తాను తలపెట్టిన పర్యటనని రద్దు చేయడం వెనక మీ ఉద్దేశాలు ఏంటి? మీ మోటివ్స్ ఏంటి? మీరు ఎవరితో అయినా మాట్లాడచ్చు, మీరు ఎక్కడికైనా వెళ్ళచ్చు, మీరు ట్రంప్ గారిని కౌలించుకోవచ్చు, మేము మాత్రం వెళ్తే మాకు దురుద్దేశాలు ఆపాదిస్తారా అంటూ చెడుగుడు ఆడుకున్నారు ప్రధానమంత్రి మోడీని. ఇంకో భాషలో చెప్పాలంటే కడిగేశారు. ఈ ఒక్క ముఖ్యమంత్రి గారినైనా విదేశీ పర్యటనల నుంచి వెనక్కి పిలిపించింది లేదా రద్దు చేసింది? లోగడ ఇలాంటి సంఘటనలు ఏమన్నా జరిగాయా? దానికి గల కారణాలేంటి? వీటి మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచెట్లి గారు. నమస్తే. ముఖ్యమంత్రి గారు నిన్న 3 భాషల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు: తెలుగు, హిందీ, ఇంగ్లీష్. చూశారు కదా ప్రధానమంత్రి మీద. ఇది మనం ఫస్ట్ ఈ డిప్లొమాటిక్ నైసెసిటీస్ ముందు అర్థం చేసుకోవాలి. మీరు ఒక పర్సనల్ విజిట్కి వెళ్ళారనుకోండి, టానా వాళ్ళు పిలిచారు, ఎన్నోసార్లు ఇప్పుడు రీసెంట్ జరిగిన ఆటా మీటింగ్ చాలామంది మినిస్టర్స్ వెళ్ళారు ఇక్కడి నుంచి. ఆ లిస్టులో రేవంత్ రెడ్డి గారి పేరు కూడా ఉండే, కానీ ఆయన వెళ్ళలేదు. మీరు ఒక పర్సనల్ విజిట్కి వెళ్తున్నారు, యూఎస్ కానీ యూరోప్ కానీ, మీరు మళ్ళీ ఎవరు ఆపరు, యూ కెన్ గో, మీకు ఏ పర్మిషన్ అక్కర్లేదు. కానీ ఒకసారి మీరు ఒఫీషియల్ విజిట్గా వెళ్తున్నప్పుడు మీరు దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. అక్కడెళ్ళి మొన్న ఒమర్ అబ్దుల్లా అన్నారు ఒక స్టేట్మెంట్, మీరు చూసుంటారు, వీఆర్ నెగోషియేటింగ్ విత్ యుఎస్. ఏ కెపాసిటీలో అండి? అదే అంటున్నాను. సర్జియో గోర్ అక్కడ వస్తే వీఆర్ టాకింగ్ టు ద యుఎస్. మీరు ఒక స్టేట్ ముఖ్యమంత్రి, మీరు భారతదేశాన్ని రిప్రజెంట్ చేయట్లేదు, యూఆర్ రిప్రజెంటింగ్ అ స్టేట్. ఓకే, మీరు కావాలంటే కొన్ని అక్కడిక్కడ టూరిజం గురించి దాని గురించి మాట్లాడచ్చు, సెక్యూరిటీ సిచ్యువేషన్ గురించి బ్రీఫ్ ఇవ్వచ్చు. కానీ ఒక మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్, భారతదేశానికి బయట ఒక దేశంతో మాట్లాడడానికి మీరు యు ఆర్ రిప్రజెంటింగ్ ద కంట్రీ. మీరు డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుంటే కూడా ఇవ్వరు. సపోజ్ రేపు మొహమ్మద్ బిన్ సల్మాన్ని కలవాలని చెప్పి సౌదీ అరేబియాకి వెళ్తున్నాను, అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ని ఇన్ఫార్మ్ చేస్తారు, కమ్యూనికేట్ చేస్తారు. అది వాళ్ళు అంటారు, మీ యొక్క ముఖ్యమంత్రి ఇట్లా అపాయింట్మెంట్ అడిగిండ్రు, మేము ఇవ్వాలన్నా వద్దా అని అడుగుతారు. సో ఎందుకు వెళ్తున్నారు అనేది ఫస్ట్ క్లారిఫికేషన్ ఉండాలి. ఇప్పుడు మనకు తెలుసు, రేవంత్ రెడ్డి గారు మొన్న యూకేకి వెళ్ళారు. యూకేకి వెళ్ళి అక్కడ 2 ప్రొఫెసర్స్ని కలిశారు. ఓకే, ఆక్స్ఫర్డ్లో, కేంబ్రిడ్జ్లో. ఎందుకు కలిశారు అది మనం అడగాల్సిన ప్రశ్న. వాట్ ఈస్ ద మోటివ్ ఆఫ్ విజిటింగ్ దేర్? నేను అక్కడి నుంచి ఆ ఇన్స్టిట్యూషన్స్ని ఇక్కడ తెప్పించుకుంటున్నాను భారతదేశానికి అన్నారు. అంటే హైదరాబాద్కి ఎడ్యుకేషనల్ టైఅప్ చేయడానికి వెళ్తున్నాను. ఓకే, ఫైన్, పర్ఫెక్ట్లీ ఫైన్. ఆ విజిట్ అప్రూవ్ చేశారు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు కలిసిన ఒక 2 క్యారెక్టర్స్ ఉన్నారు అక్కడ. వాళ్ళు చాలా కాంట్రవర్షియల్ క్యారెక్టర్స్. వాళ్ళు ఒకరైతే లేడీ ట్యూడోర్, ఆమె మోదీ గారు వ్యతిరేకంగా, భారతదేశం వ్యతిరేకంగా ఆర్టికల్స్ రాశారు ఆమె చాలా మటుకు. ఇదొక మేజర్ ఇష్యూ ఉండే. దర్ ఇస్ అనదర్ జెంటిల్మెన్ హూ కైండ్ ఆఫ్ రోట్ ఆర్టికల్స్ అగేన్స్ట్ భారతదేశం అగైన్. ఆయన్ని కూడా కలిసి వీళ్ళిద్దరిని ఎందుకు కలవడం? ఇంకెంతోమంది ఉన్నారు. ఒక ప్రొఫెసర్ డిసిషన్స్ తీసుకోలేరు. ఓకే, యూ కెన్ ఆల్వేస్ మీట్ దమ్, మీరు ఒకసారి మాట్లాడవచ్చు, ఇదన్నీ చేయొచ్చు, కానీ డిసిషన్ తీసుకుంటుంది ఎవరు? ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ కాంట్రవర్సీలో మీరు వెళ్ళి కలిసినప్పుడు డెఫినెట్గా దాని కాంట్రవర్సీ క్రియేట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, రేవంత్ రెడ్డి గారు కలిసింది ఒక లేడీ పేరు మాయా ట్యూడోర్. షీ ఈజ్ అన్ అసోసియేట్ ప్రొఫెసర్, గవర్నమెంట్ అండ్ పబ్లిక్ పాలసీ, బ్లవంటిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ఈమె ఇందిరాగాంధీ గురించి ఒక పుస్తకం రాసింది. అప్పుడు ఆబ్వియస్లీ రేవంత్ రెడ్డి గారు కలవాల్సింది. ఓకే, అటెండెన్స్ ఇవ్వాలి కదా, అక్కడ ఢిల్లీలో మార్క్ పడుతుంది. దాంట్లో ఆమె ఒక ఆర్టికల్ రాసింది ఎప్పుడు, మే 2021లో, దట్ ఇండియా డెమోక్రటిక్ రెసెషన్లో వెళ్ళిపోయిందంట. అంటే మోదీ గారు వచ్చిన తర్వాత డెమోక్రసీ పోయిందంట భారతదేశం. ఈ ప్రొఫెసర్ని రేవంత్ రెడ్డి వెళ్ళి కలిశారు. ఇంకెవరు దొరకలేదు వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వీళ్ళు డిసైడ్ చేసేది ఎవరిని మీట్ చేస్తున్నది ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అని చెప్పి మన శామ్ పిట్రోడ్, అది ఒక గ్యాంగ్ ఉంది, వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరిని మీట్ చేయాలి. ఈవెన్ రాహుల్ గాంధీ వెళ్ళినప్పుడు కూడా మొత్తం వాళ్ళే అరేంజ్ చేస్తారని. రాహుల్ గాంధీ ఆక్స్ఫర్డ్కి వెళ్ళారు, రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్కి వెళ్ళారు. వాసుదేవన్ గారు, మీకు రేపు కేంబ్రిడ్జ్ వెళ్ళాలంటే మీరు కూడా వెళ్ళచ్చు, అక్కడ హాల్ రెంట్కు తీసుకోవచ్చు, ఇన్వైటీస్ని పిలవచ్చు,
వాళ్ళు వచ్చి మీరు మాట్లాడతారు. డజంట్ మీన్ దట్ యు ఆర్ గోయింగ్ ఒఫిషియలీ టు ఆక్స్ఫర్డ్ ఆర్ కేంబ్రిడ్జ్. ఆన్ ఆక్స్ఫర్డ్ ఇన్విటేషన్ ఆర్ కేంబ్రిడ్జ్ ఇన్విటేషన్. వాళ్ళు ఇన్విటేషన్ ఇవ్వడం వాళ్ళదే చాలా రేర్. ఉండదు. ఇప్పుడు వీళ్ళు అపాయింట్మెంట్ తీసుకున్నారు, రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ తీసుకున్నారు. లైక్ ఫంక్షన్ హాల్స్ అద్దెకి తీసుకున్నట్టు. కరెక్ట్, యూ కెన్ సే ఆల్మోస్ట్ లైక్ దట్. దాని తర్వాత సెకండ్ మనిషి ఒకటి ఫైసల్ దేవ్జీ, ఈయన కూడా కలిసారు అక్కడ. అండ్ హీఈస్ ఆల్సో, ఈయన ముందు ఆక్స్ఫర్డ్లో, ఈయన కూడా ఆక్స్ఫర్డ్లో ఉన్నారు. కలిసినప్పుడు దిస్ జెంటిల్మెన్ రోట్ ఎ లెటర్. ఒకసారి మోదీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన యూకేకి వెళ్తున్నప్పుడు యూకేకి రానియకూడదు అని చెప్పి లెటర్ రాసిన మనిషి ఈయన ఫైసల్ దేవ్జీ. అప్పుడు ఆయన్ని మళ్ళీ కలవడం ఎందుకు? మళ్ళీ నాకు అదే సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇది ఎట్లా అగ్రీ చేస్తుంది? బహుశా ఏం చెప్పింటారు, మేము ఆక్స్ఫర్డ్కి వెళ్తున్నాను, కేంబ్రిడ్జ్కి వెళ్తున్నాను అని చెప్పింటారు. కానీ హీ వుడ్ గివెన్ అ నేమ్ ఆఫ్ ఎ ప్రొఫెసర్, కన్సర్న్ ప్రొఫెసర్. సో ఎంఈఏలు ఎక్కడో ఇది వెట్టింగ్ ప్రాసెస్లో ఇది మిస్ అయిపోయింది. దట్ దీస్ టూ ఆర్ యాంటీ ఇండియా క్యారెక్టర్స్ అని. సరే ఇది అయిపోయింది. దానికన్నా ముందు మీరు ఎప్పుడైనా ఒకసారి మీరు బయటికి వెళ్తున్నారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఇన్ఫార్మ్ చేసి స్పెసిఫిక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. మీరే చెప్పారు, ఇది ఫస్ట్ టైం కాదు ఒక ముఖ్యమంత్రిని పర్మిషన్ రిఫ్యూజ్ చేసేదని. భగత్ సింగ్ మాన్ నాకు తెలిసి 3 సార్లు డినై చేశారు. Correct. మమతా బెనర్జీ 2 సార్లు డినై చేశారు. తర్వాత ఇంకొక తరుణ్ గగోయ్ని, ఆయన కాంగ్రెస్ మరి కాంగ్రెస్ హయాంలోనే ఆయన డినై చేశారు. అండ్ బీజేపీ వాళ్ళని కూడా డినై చేశారు. ఐ థింక్ బీజేపీ చీఫ్ మినిస్టర్ ఆయన పేరు మర్చిపోయినా, ఆయన్ని కూడా డినై చేశారు. పినరాయి విజయన్ వాళ్ళే ఇంత గగ్గోలు చేయలేదే, వాళ్ళు మార్క్సిస్టులు అయ్యండి. పినరాయి విజయన్ తమాషా ఉండేది. పినరాయి విజయన్ ఏం చేస్తారంటే వీళ్ళు గల్ఫ్కి ఎందుకు వెళ్తారంటే ఫండ్ రైజింగ్కి వెళ్తారు. అక్కడ నుంచి ఎన్ఆర్ఐస్ దగ్గర డబ్బులు, పార్టీ కోసం డబ్బులు. కానీ అది ఆ పేరు చెప్తే వెళ్తే ఎవరు రానియరు కదా మిమ్మల్ని. అక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా రానియరు మిమ్మల్ని. మినిస్ట్రీ పర్మిషన్ ఇవ్వడం ఇంకోటి, మీరు డిప్లొమాటిక్ వీసాలు వెళ్తున్నప్పుడు కూడా మిమ్మల్ని అక్కడ రానియరు. ఎందుకంటే యూ కమ్ ఫర్ ఫండ్ రైజింగ్ అన్నమాట. సో పినరాయి విజయన్ వాళ్ళ మినిస్టర్స్ కలిసి ఎలక్షన్ కన్నా ముందు ఫండ్ రైజింగ్ కోసం కానీ ఇంకో పేరు పెట్టుకున్నారు ఈవెంట్కి, లైక్ ట్రైసింగ్ తెలంగాణ అని చెప్పి వెళ్తారు. కానీ వెళ్తున్నది ఎందుకు అని ఎవరికి అర్థం కావట్లేదు. మొన్న ఒక జర్నలిస్ట్ నాకు ఫోన్ చేసి, సురేష్ గారు దీని వెనక ఒక కథ ఉంది మీకు తెలుసా అంటే, నేను చెప్పాను ప్రూఫ్ ఉంటే చెప్పండి సార్. లేదండి అది మీరు తెలియదు, దానికి వెనక డబ్బులు ఉన్నాయి, డబ్బుల కోసం యూఎస్కి వెళ్తున్నా అంటే చెప్పాను, అట్లా మనం ఓపెన్ అక్యూజేషన్ చేయలేము. యూ షుడ్ హ్యావ్ ప్రూఫ్ బిఫోర్ యూ మేక్ అన్ అక్యూజేషన్ అగేన్స్ట్ సీఎం రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు. మీరు చెప్పండి. ఇప్పుడు కవిత వాళ్ళ హస్బెండ్ గురించి కూడా చాలా మటుకు సింగపూర్ వెళ్తున్నాడు, సింగపూర్లో లాకర్లు పెట్టుకున్నాడు, అది ఇది అని చెప్పి ఆ టైంలో చాలా కథలు ఉండే అట్లాంటిది. కానీ దానికి మనకు ప్రూఫ్ ఏం లేదు. ప్రూఫ్ ఉంటే వీ కెన్ ఆల్వేస్ ప్రొడ్యూస్ ద ప్రూఫ్. ఓకే, బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ తీసుకున్నారు, దానికోసం వెళ్తారు. సో వీళ్ళందరూ వెళ్తున్నప్పుడు డౌట్ ఏముంది, ఎందుకు వెళ్తున్నారు అని డౌట్ వస్తుంది. ఓకే, సో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వెళ్ళినప్పుడు మీరు చెప్పినట్లు భగవంత్ సింగ్ మాన్, ఆయన పంజాబ్లో ముఖ్యమంత్రిగా ఇప్పుడు కూడా ఉన్నారు. 2024లో ప్యారిస్కి వెళ్తున్నా అన్నారు. ఆయనకి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం చాలా ఇష్టం. రిజెక్టెడ్. యూకే అండ్ ఇజ్రాయెల్ వెళ్తాడు, అది కూడా రిజెక్టెడ్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్కి వెళ్తున్నారంటే వాసుదేవన్ గారు చాలా సెన్సిటివ్ ఇష్యూ. అక్కడ వెళ్ళి మీరేదో ప్యాలెస్టీనియన్ సపోర్ట్ చేస్తున్నాను కానీ మొత్తం ఇష్యూ అంతా గందరగోళం అయిపోతుంది. ఇట్స్ వెరీ వెరీ సెన్సిటివ్ ఇష్యూ. సో మీరు కరెక్ట్గా బ్రీఫింగ్ తీసుకోవాల్సింది. యాజ్ మచ్ as మోదీజీ జయశంకర్ గారిని ఎంబసీలో, చైనీస్ అక్కడ ఉన్న ఎంబసీలో వెళ్ళినప్పుడు బీజింగ్లో అడిగారు, సీఎం గుజరాత్ నేనేం మాట్లాడాలి, అది ఇంపార్టెంట్. నేను ఏం మాట్లాడకూడదు, అది ఇంకా ఇంపార్టెంట్. చైనాతోని చాలా సెన్సిటివ్ రిలేషన్స్ ఉంది మనకి. ఏదో అక్కడ వెళ్ళి అక్కడిక్కడ దాని గురించి, యూగర్ల గురించి దాని గురించి మాట్లాడితే మొత్తం సిచ్యువేషన్ పోతుంది. హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడతాం. యాజ్ ఇట్ ఈస్ మోదీ గారి మీద ఆరోపణలు ఉండే ఆ టైంలో 2002 తర్వాత. అరవింద్ కేజ్రీవాల్ డెన్మార్క్, ఈయనకు ఇంకోటి ఉంది, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బాగుంది. నేను మనీష్ సిసోడియా ఇద్దరు కలిసి డెన్మార్క్ వెళ్తున్నాం అక్కడ ఎడ్యుకేషన్ చూడడానికి. మీరు సెక్రటరీని పంపించండి, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళే కదా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉన్నది. సింగపూర్ వెళ్తున్నాను, అందరికి తెలుసు సింగపూర్ ఎందుకు వెళ్తారు, సైట్ సీయింగ్కి వెళ్తారు అక్కడ. కానీ ఒక ఒఫీషియల్ యాంగిల్ ఇచ్చేస్తారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తారు, ఆ ఒఫీషియల్ పార్టీని కాంటాక్ట్ చేస్తారు. మీరు ఈయన్ని పిలిచారా, ఎందుకు పిలిచారు, మేము ఎక్కడ పిలిచినాం సార్, ఆయన రాసి ఇన్విటేషన్ అడుగుతున్నారు మా దగ్గర, మేము వచ్చేమని మాకేం ప్రాబ్లం, వచ్చేసేయండి మీరు అని చెప్పాము. దెన్ క్యాన్సల్. మమతా బెనర్జీ ఇటలీకి, ఆఫ్ ఆల్ ద ప్లేసెస్ 2021లో చైనా అండ్ షికాగో. మనం అర్థం చేసుకోవచ్చు షికాగో వెళ్ళడం ఎందుకు, చైనా వెళ్ళడం ఎందుకు, ఇన్వెస్ట్మెంట్ తెప్పించుకోవడానికి. గ్రేట్. మీరు ఎవరెవరిని కలుస్తున్నారు అక్కడ, డీటెయిల్స్ అడుగుతారు. చూస్తే 2 ఇండస్ట్రియలిస్ట్ ఉంటారు, 5 మంది పొలిటీషియన్స్ ఉంటారు. చైనాలో పొలిటీషియన్స్ అని లేదు, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఉంటారు. ఆటోమేటిక్లీ రెడ్ ఫ్లాగ్ రైజ్ అయిపోతుంది.
ఎందుకు సిసిపి వాళ్ళు ఎందుకు గెలుస్తున్నారు మీరు? ఓకే, పినరాయి విజయన్ నేను చెప్పాను చూడండి, 2023లో సౌదీ అరేబియా 2023, సో ఎలక్షన్ కన్నా ఒక సంవత్సరం ముందు, దానికి లోక్సభ ఎలక్షన్ కన్నా 1 ఇయర్ ముందు కరెక్ట్గా ఫండ్ రేసింగ్కి వెళ్ళారు అక్కడ. అదే 2025లో మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తాయి, దానికి డబ్బులు కావాలి, గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళారు ఫండ్ రేసింగ్ అని చెప్పలేదు, అక్కడ ఎన్ఆర్ఐ కమ్యూనిటీ ఆయన్ని ఆనర్ చేయడానికి పోతున్నారు, దానికోసం వెళ్తున్నారు. వాళ్ళు ఇక్కడ పిలిపించుకోండి, మీరు అక్కడ వెళ్ళడానికి ఎందుకు? అదొకటి ఉంది. తరుణ్ గొగోయ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అస్సాంలో, ఆయన యూఎస్ అండ్ ఇజ్రాయెల్ విజిట్ ప్రపోజ్ చేస్తే 2012లో యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు డిక్లైన్ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. తరుణ్ గొగోయ్ డిక్లైన్ చేసింది ఎవరు చెప్పారు వెళ్ళకూడదని చెప్పారు? కాంగ్రెస్ యూపీఏ ఉంది కదా, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్. అప్పుడు ఏమంటారు మీరు? ఇప్పుడు అంటే స్పెసిఫిక్ రీజన్స్ ఉంటుంది దానికనమాట. సో ఈ సీఎం టూర్లో అప్రోప్రియేట్ లేనిది ఏదో ఉంటుంది. ఓకే, and did not give the details. MEA spokesperson said on Friday that the program proposed for the CM's tour was not appropriate. Okay, అది ప్రాబ్లం రేవంత్ రెడ్డి గారిది. ఎందుకు అక్కడ జోరాన్ మమ్దానీని లిస్ట్లో పెట్టారు కలవడానికి, న్యూయార్క్ మేయర్. పొద్దున్న లేస్తే భారతదేశం మీద విషయం కక్కుతుంటాడు కదండి అతను. ఆయన అది ఉండనండి, యుఎస్ గవర్నమెంట్తో పడదు ఆయనకి, ట్రంప్తో కూడా పడదు ఆయనకి. సో మీరు వెళ్ళి కలిసినప్పుడు ట్రంప్ యుఎస్ గవర్నమెంట్ ఏమంటారు? అచ్చా మీ ముఖ్యమంత్రి వచ్చి మా పొలిటికల్ ఒపోనెంట్ని కలుస్తున్నారా? వెరీ గుడ్, చూసుకుంటాం మేము. సో ఇట్ విల్ బికమ్ ఎ బ్యాడ్ బ్లడ్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్. సో మీరు ఎవరిని కలుస్తున్నారు? జోరాన్ మమ్దానీ బ్యాక్గ్రౌండ్ ఎంత? ఇండియన్ ఇండిపెండెన్స్ డే పరేడ్ బాయ్కాట్ చేసిన మనిషి అయినా. ఇట్లాంటిది ఈ ఇష్యూస్ మనం అర్థం చేసుకోవాలి వాసుదేవన్ గారు. ఇది కాకుండా నన్ను రానియలేదు, నన్ను పోనీయలేదు, నన్ను కావాలని చెప్పి తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ ఆపేశారు. ఎవరు ఆపరండి. తెలంగాణ ఇస్ డూయింగ్ వెరీ వెల్. హైదరాబాద్ ఎస్పెషల్లీ జీసీసీస్లో 200+ కంపెనీస్ ఉన్నాయి మనకి, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్. 400 ఇండియాలో ఉంటే దాంట్లో 220 మన దగ్గరే ఉంది. మీరు హైదరాబాద్ని మళ్ళీ మార్కెట్ చేయక్కర్లేదు, ఇట్స్ ఆల్రెడీ మార్కెటెడ్. అది చంద్రబాబు నాయుడు గారి టైం నుంచి మొదలైంది అది. హిందీ ఇంగ్లీష్లో కూడా మాట్లాడాడు మోడీ గారిని ఉద్దేశించి ఆయన. సో ఇది ప్రాబ్లం ఏంటంటే ఈ క్లియరెన్స్, వాట్ ఈస్ అ పొలిటికల్ క్లియరెన్స్, అది మనం అర్థం చేసుకోవాలి. ఇది పబ్లిక్ సర్వెంట్స్, ఈవెన్ సెక్రటరీ లెవెల్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ కూడా వెళ్తే వాళ్ళు ఫారిన్ ట్రిప్కి వెళ్తున్నప్పుడు క్లియరెన్స్ తీసుకోవాలి. కాదు వాళ్ళకి పెళ్ళికి వెళ్తున్నారు, వాళ్ళ రిలేటివ్ పెళ్ళి ఏదో ఉంది యూకేలో యూఎస్లో, యూ కెన్ గో బికాజ్ మీరు ఒఫీషియల్గా వెళ్ళట్లేదు. ఇది కూడా యూకేలో ఒక పెళ్ళికి అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళ బంధువుల పెళ్ళికి వెళ్ళినట్టు. అది నాకు డీటెయిల్ లేదు, కానీ ఎవరో చెప్పారు నాకు ఈ మాట. ఓకే, సో ఎంఏ చేస్తారు, డిసిషన్ తీసుకుంటారు, పొలిటికల్ క్లియరెన్స్. చాలా ఫ్యాక్టర్స్ ఉంటుంది వాసుదేవన్ గారు. ఏది నేచర్ ఆఫ్ ది ఈవెంట్, కైండ్ ఆఫ్ ఇన్విటేషన్, ఎవరు ఇన్విటేషన్ తెప్పించారు, డిడ్ ఆక్స్ఫర్డ్ కాల్ యూ ఆర్ డిడ్ యూ గో టు ఆక్స్ఫర్డ్, చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది దాంట్లో. వాళ్ళు పిలిచేదానికి మనం అడిగి పిలిపించుకునేదాన్ని. అక్కడున్న వైస్ ఛాన్సలర్, వాళ్ళ హెడ్ ఆఫ్ ద ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు పిలిచారా, లేకుంటే అక్కడ ఏదో ఒక ప్రొఫెసర్ మీకు ఇన్విటేషన్ పంపించారా? ఆ ప్రొఫెసర్ డ్యూబియస్ క్యారెక్టర్, మాయా టుడోర్ కానీ దేవ్జీ కానీ, ఫైసల్ దేవ్జీ కానీ, వీళ్ళిద్దరూ యాంటీ ఇండియా, ఎస్పెషలీ యాంటీ మోదీ. సో న్యాచురల్లీ మీకు పొలిటికల్ క్లియరెన్స్ రాదు. మీరు కేర్ఫుల్గా ఉండాలి కదా, మీరు ముందే కనుక్కోవాలి. సంజయ్ జాజు గారు ఉన్నారు ఇక్కడ, మీరు ఎందుకు ఆయన చీఫ్ సెక్రటరీ చేశారు? ఆయనకి ఢిల్లీలో బాగా ఉంది కనెక్షన్స్, చాలా బాగా కనెక్షన్స్ ఉంది, మనకి ఫండ్స్ తెప్పించుకోవడానికి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన పనులు చేయించుకోవడానికి. సంజయ్ జాజు దగ్గర చెప్పారు, హీ వుడ్ హావ్ స్పోకెన్ టు ద ఎంఈఏ. ఒక ఫార్మర్ డిప్లొమాట్, వాళ్ళ తెలంగాణ ఎన్ఆర్ఐ కాంగ్రెస్ సెల్ చైర్మన్, 30 ఏళ్ళు, డాక్టర్ వినోద్ గారు, ఆయన అడిగిన చెబుతారు. అదేంటంటే, సో మీరు మాన్ గురించి చెప్పారు. మీరు ఆయన ప్యారిస్కి ఎందుకు వెళ్ళారనుకున్నారు? ఆగస్ట్ 3rd to August 9th 6 రోజులు ప్యారిస్లో ఉంటారంట 2024. ఎందుకు? టు సపోర్ట్ ద ఇండియన్ హాకీ టీమ్. ఒక ముఖ్యమంత్రి వాళ్ళ మినిస్టర్స్తో సహా పబ్లిక్ ఎక్స్చెక్కర్ నుంచి ట్యాక్స్ పేయర్ డబ్బులు పెట్టి ప్యారిస్కి వెళ్ళి, ఫ్లైట్లో వెళ్ళి అక్కడ 6 రోజులు ఉండి, 5 స్టార్ హోటల్లో ఉండి ఇండియన్ హాకీ టీమ్ని చీర్ చేయడానికి వెళ్తున్నారంట. ద గవర్నమెంట్ అన్నారు, సారీ, నాట్ పాసిబుల్. ఓకే, మీరు కావాలంటే ఒఫీషియల్ విజిట్కి వెళ్ళండి, మేము అనుమతిస్తామని చెప్పి. కానీ ఇదే మాన్ని జపాన్ అండ్ సౌత్ కొరియాకి వెళ్ళడానికి August 2025లో పర్మిషన్ ఇచ్చారు, ప్రాబ్లం లేదు. మీరు స్పెసిఫిక్గా వాళ్ళు ఇన్విటేషన్ పంపించారు, ఆ కంపెనీ వాళ్ళు పిలిపించారు, ఇచ్చేశారు. ఇన్ఫ్యాక్ట్ మీరు బిలీవ్ చేయరు, నిన్న ఐ వాజ్ వాచింగ్ అన్ ఇంటర్వ్యూ విత్ వన్ ఆఫ్ ద
లీడింగ్ ఎకనామిక్ సైంటిస్ట్. ఆయన ఏమంటున్నారంటే పంజాబ్లో ఇండస్ట్రీస్ మొత్తం మూతపడదంట అంతే. దానికోసం ఇప్పుడు తిరుగుతున్నారు వీళ్ళు. అన్ని పంజాబ్ ఎట్ వన్ టైం వాజ్ ఇండస్ట్రియల్ హబ్. మొత్తం షిఫ్ట్ అయిపోయారు హర్యానా వైపు, లేకుంటే గుర్గాం వైపు. దిస్ ఇస్ ద ప్రాబ్లం. నోయిడా వైపు వెళ్ళిపోతున్నారు బిజినెస్ అంతా. ఓకే, ఇది కాకుండా మమతా బెనర్జీ వరల్డ్ పీస్ కాన్ఫరెన్స్, మనకు తెలిసి ఈ పీస్ కాన్ఫరెన్స్లో ఏం మాట్లాడితే మన అందరికీ తెలుసు. వరల్డ్ పీస్ కాన్ఫరెన్స్కి వెళ్ళడానికి September 2021లో షీ ఆస్క్ ఫర్ పర్మిషన్. ఇట్ వాజ్ డినైడ్. ఎందుకంటే ఒక పీస్ కాన్ఫరెన్స్ అని, వరల్డ్ పీస్ కాన్ఫరెన్స్ నడిపిస్తున్న ఒక ఎన్జిఓ. ఈ ఎన్జిఓకి ఒక ముఖ్యమంత్రి స్టేచర్లో ఉన్న వాళ్ళు అక్కర్లేదు. వాళ్ళు అక్కడ వస్తున్న వాళ్ళు అందరు లోకల్ ఎన్జిఓలు వస్తున్నారు. ఈ మొక్కరే ఇండియా నుంచి వెళ్తుంది. అక్కడ వెళ్ళి వరల్డ్ పీస్ కాన్ఫరెన్స్లో మాట్లాడితే పబ్లిసిటీ వస్తుందని చెప్పేసి. సో అప్పుడు కూడా తృణమూల్ కాంగ్రెస్ దాన్ని బట్టి సోషల్ మీడియాలో వెళ్ళి ఊ అన్నారు. కానీ దాని తర్వాత షికాగో అది కూడా డినై చేశారనమాట. సో ఇన్ 2017లో ఇంకో రూమర్ కూడా అండి, ఈమె చైనాకి వెళ్తా అని చెప్పింది, అది కూడా డినై చేశారని ఆమె అల్లి చేసింది. కానీ ఎంఈ అన్నారు మాకు అప్లికేషనే రాలేదు చైనా కోసం మమతా బెనర్జీ దగ్గర నుంచి. ఇంకో లిస్ట్ అని చెప్పాను, అరవింద్ కేజ్రీవాల్ October 2019లో ఆయన ఏదో నేను డెన్మార్క్ వెళ్తున్నా, ఎందుకు C40 క్లైమేట్ సమిట్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిప్రజెంటేటివ్స్ ఉంటారు కదా, మీరే వెళ్ళక్కర్లేదు. మినిస్టర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. మీకు ఏం సంబంధం? మీరు ఒక స్టేట్, చిన్న స్టేట్లో మీరు ఏం క్లైమేట్ రిప్రజెంట్ చేస్తారు? మీ దగ్గర క్లైమేట్ ప్రాబ్లం ఉంది మీ దగ్గర. ఢిల్లీలో ఆ 2-3 నెలల్లో ఢిల్లీ మొత్తం స్మాగ్ అయిపోతుంది. ఆ వైల్డ్ ఫైర్ బర్నింగ్ దాంట్లో పంజాబ్లో, హర్యానాలో థ్రెషింగ్ సీజన్ తర్వాత దాన్ని బర్న్ ద స్టాక్స్. అక్కడ మొత్తం క్లౌడ్ కవర్ వచ్చేస్తుంది. ఇక్కడ ఈ మినిస్టర్స్ కూడా చాలా మటుకు ఒక నాట్ జస్ట్ ముఖ్యమంత్రులు, కేజ్రీవాల్ అసిస్టెంట్ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆయన్ని November 2018లో వాసుదేవన్ గారు డినై చేశారు. ఎందుకు? ఆస్ట్రియాకి వెళ్తారంట. అగైన్ మీరు ప్రైవేట్గా వెళ్ళొచ్చు కదా, లేదు ఏదో ఒఫీషియల్ పెట్టేసి వెళ్తాడు. సిసోడియా దాని తర్వాత ఒక రిక్వెస్ట్ పెట్టాడు, ఎక్కడ వెళ్ళడానికి? మాస్కో. ఏదో పుటిన్తో కలుస్తారో తెలియదు నాకు. ఎంఏ కానీ లేటర్ అప్రూవ్ చేశారు, వెళ్ళొచ్చు మీరు అని చెప్పారు. సత్యేంద్ర జైన్, నేను ఆస్ట్రేలియాకి చాలా జైల్లో ఉన్నారు ఆయన, దానికన్నా నేను ఆస్ట్రేలియాకి వెళ్తానని చెప్పి November 2018లో ఇట్లానే ప్రపోజల్ పెట్టారు, రిజెక్ట్ అయిపోయింది. November 2025 పినరాయి విజయన్. నేను ఈ లిస్ట్ అంతా ఎందుకు ఇస్తున్నాను, దోబీ లిస్ట్ అంతా మన రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. ఆయనకి స్పెసిఫిక్గా టార్గెట్ చేయలేదు. అట్లా డినై చేయాలంటే ఆయన యూకే కూడా డినై చేస్తుండే కదా. ఆయన యూఎస్ ఒక్కటే డినై చేస్తారు, యూకే యూ కెన్ గో అన్నారు, నో ప్రాబ్లం. కానీ యూఎస్లో మీరు ఇచ్చిన లిస్టులో ఈ జోరాన్ మమ్దాని పేరు ఉంది. జోరాన్ మమ్దాని అనగానే యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ కూడా రెడ్ ఫ్లాగ్ రైజ్ చేస్తారు ఇమీడియట్లీ. వాట్ ఈస్ దిస్ ఫెలో మీటింగ్, వాట్ ఈస్ దిస్ యువర్ సీఎం మీటింగ్ జోరాన్ మమ్దాని ఫర్? అతను అమెరికా ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేస్తారు కదండి మమ్దాని. వాళ్ళ దగ్గరే ప్రాబ్లం ఉంది ఆయనకి. సో మీరేం చేస్తారు? ఇది కేరళ సీఎం పినరాయి విజయన్, మన అందరు తెలిసిందే. సౌదీ అరేబియా, ఒమాన్, ఎందుకు ఎంఈఏ క్లియరెన్స్ రాలేదు. ఇట్లాంటి చాలా మటుకు. తరుణ్ గొగోయ్ హై లెవెల్ మీటింగ్ April 2020లో ఎక్కడ యూఎస్లో, ఆయన కూడా డినై చేశారు. దాని తర్వాత ఇజ్రాయెల్ డినై చేశారు. ఎందుకు? అర్జున్ ముండా ఇప్పుడు బీజేపీ ఎన్డీఏలో ఉన్న ఆయన, అప్పుడు జార్ఖండ్ ముఖ్యమంత్రి ఉండగా యూపీఏ హయాంలో ఆయనకి డినై చేశారు థాయిలాండ్ వెళ్ళడానికి. అర్థం చేసుకోండి. ఇట్లాంటి చాలా మటుకు క్లియరెన్సెస్ కావాల్సి వస్తుంది. ఓకే, ఇఫ్ ఇట్స్ ఒఫిషియల్ ఆర్ ప్రైవేట్, ప్రయర్ పొలిటికల్ క్లియరెన్స్ కావాల్సి వస్తుంది. FCRA క్లియరెన్స్ కూడా మ్యాండేటరీ, చాలా క్లియర్. అది ఎందుకండి FCRA అంటే? అక్కడ ఏమైనా ఫండ్స్ తీసుకురావడానికి ఏమైనా సంతకం పెట్టినప్పుడు ఎంఈఏ ఈ ఫారెన్ విజిట్లో ఎవరు ఎన్జిఓని కలుస్తున్నారో, లేకుంటే ఏదైనా అక్కడి నుంచి డబ్బులు ఇక్కడ వస్తుందో దాని గురించి FCRA క్లియరెన్స్ అడుగుతారనమాట. సో యాక్చువల్ స్టేట్మెంట్ ఇస్ చీఫ్ మినిస్టర్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఇన్ఫార్మ్ క్యాబినెట్ సెక్రటేరియట్ యాజ్ వెల్ as MEA అబౌట్ దర్ విజిట్, బీ ఇట్ ఒఫిషియల్ ఆర్ ప్రైవేట్. ప్రయర్ పొలిటికల్ క్లియరెన్స్ అండ్ FCRA క్లియరెన్స్ ఈజ్ రిక్వైర్డ్. ఇది వాళ్ళ స్టేట్మెంట్ అన్నమాట. సో రేవంత్ రెడ్డి గారు కోప్పడి నేను అది చేశారు ఇది చేశారని చెప్తే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇంకోటి ఏదో పాకిస్తాన్ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు, ఎందుకని ఆయన ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నాడు, మీరు చాలా కేర్ఫుల్. కేరళలో పినరాయి విజయన్ ఉన్న టైంలో ఒక IAS ఆఫీసర్ వాసుకి ఆమెని ఎక్స్టర్నల్ అఫైర్స్ సెక్రటరీగా అపాయింట్ చేశారు. ఎట్లా చేస్తారు? అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్యోగం కదండి, స్టేట్ గవర్నమెంట్. ఎవరు చెప్తారు వాడికి? నేను కేరళ సపరేట్ కంట్రీ మాది, ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎందుకు? NRIస్తోని రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవడానికి. మీకు ఒక నార్కా అని చెప్పి ఒక ఏజెన్సీ ఉంది కేరళలో NRIస్ కోసం. వాళ్ళ దాంట్లో ఒక మినిస్టర్ ఉన్నారు,
కంప్లీట్ డిపార్ట్మెంట్ ఉంది సెక్రటరీతో సహా, వాళ్ళు చూసుకుంటారు కదా. తర్వాత మీ ఎంఈఏ చెప్పారు సారీ యూ కెనాట్ అపాయింట్ హర్ లైక్ దట్, అంటే ఆ డెసిగ్నేషన్ తీసేశారు అనమాట వాళ్ళు. సో ఈ కట్అవుట్ చేశారు, నన్ను అది చేశారు ఇది చేశారని మోదీ గారిని క్రిటిసైజ్ చేయడం మీరు చెప్పారు కరెక్టే. ఇన్ఫ్యాక్ట్ నేను డెమోక్రటిక్లీ వై ఐ స్టాప్ ఫ్రమ్ గోయింగ్ అబ్రాడ్, గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ గారు వెళ్ళారు, గుజరాత్ ముఖ్యమంత్రిగా వెళ్ళారు కదా, ఎవరు అప్రూవ్ చేశారు? అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా యూఎస్కి వెళ్ళకూడదని చెప్పి మీ వాళ్ళే కదా వీసా కోసం రాశారు యూఎస్ గవర్నమెంట్కి, మోదీ గారికి వీసా ఇవ్వకూడదని. మీకు గుర్తుంది అది? 2002 రైట్స్లో ఇన్వాల్వ్ ఉన్నారు, వీసా ఇవ్వకూడదని చెప్పి మీ గవర్నమెంటే మీరు రాశారు, మీ మినిస్టర్ కదండి. ఆయన వెళ్లకుండా ఆపేశారు కదా. ఆపేశారు కదా. ఎవరు చేశారు అది? ఇది మన అర్థం. గుజరాత్ ముఖ్యమంత్రిని అలౌ చేశారు. మీరు స్పెసిఫిక్స్ ఇవ్వండి, ఆయన ఎందుకు వెళ్ళారు, మీరు ఎందుకు వెళ్తున్నారు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ తెచ్చుకోవడానికి ముఖ్యమంత్రి వెళ్ళక్కర్లేదు, క్యాబినెట్ సెక్రటరీ చాలు, ఒక చీఫ్ సెక్రటరీ చాలు, ఆయన చూసుకుంటారు. దే డోంట్ బాదర్ వెదర్ యు ఆర్ ద సీఎం అన్నాడు. అక్కడ ఎన్ఆర్ఐస్ని కలిసి తెలుగు ఫ్రెటర్నిటీ, డయాస్పోరా, ఇన్వెస్ట్మెంట్, గుడ్ ఐడియా. మోదీ గారు ఆస్ట్రేలియాకి వెళ్ళినా కానీ ఎక్కడ వెళ్ళినా కానీ డయాస్పోరాని అడ్రస్ చేస్తారు. కానీ హీఈస్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఎ కంట్రీ, యు ఆర్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎ స్టేట్. చాలా పెద్ద డిఫరెన్స్ ఉందన్నమాట. సో వాజవన్ గారు ఈ కాంట్రవర్సీలో డిస్క్రిమినేషన్ అనేది ఏం లేదు. మీకు తెలియకపోతే సంజయ్ జాజు గారిని అడగండి, హీ విల్ నో హౌ టు పుల్ ద రైట్ స్ట్రింగ్స్, హీ వుడ్ హావ్ డన్ ఇట్. కానీ ఏంటి, మేమే డైరెక్ట్గా అప్లై చేస్తాం, నేను వెళ్ళిపోతాం. ఇన్ఫ్యాక్ట్ మీరు బిలీవ్ చేయరు, కేరళలో ఒక మినిస్టర్ ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళారు, దర్స్ అ లేడీ మినిస్టర్, ఐ వోంట్ టేక్ హర్ నేమ్, పినరాయి విజయన్ క్యాబినెట్లో. ఎయిర్పోర్ట్కి వెళ్ళి బోర్డింగ్ పాస్ కూడా తీసుకుందామే. అప్పుడు ఆమెకు నోటిఫికేషన్ వచ్చింది ఇమిగ్రేషన్ నుంచి, మేడం మీ క్లియరెన్స్ లేదు మీకు ఎంఈఏ నుంచి, సారీ వీ కెనాట్ అలౌ యూ టు ప్రొసీడ్. ఆలోచించ ఎంత ఎంబరాసింగ్గా ఉంటుంది. సో వాజవన్ గారు ఈ మనం గుర్తుపెట్టుకోవాలి, మీరు మళ్ళీ గుజరాతీ అని మళ్ళీ మొదలు పెడితే ఈ గుజరాత్లో కాంగ్రెస్ ఎందుకు ఓడిపోతారని చాలా క్లియర్గా అందరికి తెలిసిపోయింది. దీనికన్నా ముందు కూడా గుజరాత్లో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు అన్నారు గుజరాతీలు తిట్టకండి, ఇదే రాహుల్ గాంధీ చెప్పారు అందరు దొంగల పేరు మోదీ ఉంటుందని చెప్పి, దాని తర్వాత ఆయన మీద కేసు అయింది దానికోసం. గుజరాతీ ఉన్నారు, గుజరాతీ వాళ్ళు చేస్తున్నారు, గుజరాత్లో బిజినెస్ తీసుకెళ్తున్నారు. ఎవ్వరు అట్లా లేదండి. నో యూనియన్ గవర్నమెంట్ కెన్ ఫోర్స్ ఎనీబడి. గుజరాతీస్ ఆర్ గుడ్ అట్ బిజినెస్ ఆల్వేస్, అది వాళ్ళ బ్లడ్లో ఉంటుంది వాళ్ళది. మహారాష్ట్రలో చూడండి బిజినెస్ రావట్లేదా, ఎందుకు? అక్కడ ఇన్వెస్ట్మెంట్ రావట్లేదా? మీరు దానికోసం గుజరాతీని తిట్టడం ఇట్స్ అ రాంగ్ థింగ్ అండ్ దాట్ విల్ మేక్ యూ లూజ్ ఫర్దర్ ఓట్స్ ఇన్ గుజరాత్. ఫర్ దట్ మ్యాటర్ తెలంగాణ ఈస్ గెటింగ్ గుడ్ ఇన్వెస్ట్మెంట్స్ కదండి. కాదు, మీరు ఇప్పుడు చెప్పినప్పుడు గుజరాత్లో రేపు బీజేపీ వాడుకుంటారు అది. దీనికన్నా ముందు వాడుకున్నారు వాళ్ళు, అందరు మోదీలు దొంగ అని చెప్పి రాహుల్ గాంధీ స్టేట్మెంట్ని క్యాంపెయిన్లో వాడుకున్నారు బీజేపీ. ఇప్పుడు ఇది కూడా వాడుకుంటారు. తమిళనాడులో ఒక మినిస్టర్ చెప్పినప్పుడు దాన్ని నథింగ్ టు డూ విత్ దిస్, కానీ బీహార్ వాళ్ళు వచ్చి ఇక్కడ టాయిలెట్కి అడుగుతారని అదే స్టేట్మెంట్ అక్కడ వాడారు. రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ వచ్చిన స్టేట్మెంట్, కాంగ్రెస్కి వెళ్ళే ముసల్మాన్కి వెళ్ళే కాంగ్రెస్ అండి. ఆ స్టేట్మెంట్ వాళ్ళు బీహార్లో వాడుకున్నారు, అస్సాంలో వాడుకున్నారు, అదే హిందీలో స్టేట్మెంట్ వాడుకున్నారు. చాలా పనికి వచ్చింది బీజేపీకి. కన్సాలిడేషన్ జరుగుతుంది. మీరు మీ స్టేట్ గురించి మాట్లాడండి. ఆ ముఖ్యమంత్రి వెళ్ళారు, ఈ ముఖ్యమంత్రి వెళ్ళారు, గుజరాత్లో ఇన్వెస్ట్మెంట్ తీసుకెళ్ళిపోతే దీనికి ముందు కూడా కాంగ్రెస్ వాళ్ళు చేశారు. దాని తర్వాత కాంగ్రెస్ వాళ్ళు బంద్ చేశారు ఆ స్టేట్మెంట్. వాళ్ళు గుజరాత్ని తిట్టడం వాళ్ళకి అర్థమైపోయింది ఇట్స్ బ్యాక్ ఫైరింగ్ అని. మళ్ళీ ఇది అదే స్టేట్మెంట్ ఇచ్చారు. గుజరాత్ ముఖ్యమంత్రి వెళ్ళిండు, గుజరాత్లో బిజినెస్ వెళ్ళిపోతుంది, బాగా మిగతా వాళ్ళు బిజినెస్ చేయనియట్లేదు. యూ షుడ్ టాక్ అబౌట్ యువర్ స్టేట్, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. కానీ అది కాకుండా మేము ఇది చేస్తాము, అది చేస్తాము, మేము ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకుంటాం. మీరు ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ తెచ్చుకుంటే, మీరు ఎంఐటీని తెచ్చుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇవ్వాలి వాళ్ళకి క్యాంపస్ పెట్టడానికి. వాళ్ళు అప్పుడు నిరాకరిస్తే ఏం చేస్తారు? మీరు వెళ్ళిందంతా వేస్ట్ అయిపోతుంది. ఒక మంచిగా మాట్లాడుకొని మీ పని చేయించుకోవడం నేర్చుకోవాలి. నేను దానికోసం జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకుంటాను. ఆయన అప్పుడప్పుడు 6 నెలలు మోదీ గారిని కలిసి ఒకసారి షాల్ వేసి తిరుమల లడ్డూలు ఇచ్చి ఆయన పని చేయించుకుంటాడు. 15 ఐటమ్స్ ఇస్తారు, మోదీ గారు 5 ఐటమ్ టిక్ ఆఫ్ చేస్తారు, వచ్చేస్తారు హ్యాపీగా. ఆయన కావాల్సింది 5 ఉంటుంది. సైలెంట్గా పని పూర్తి చేసుకుని చూసుకోవాలి. మీరు డోంట్ మేక్ కాన్ఫ్రంటేషన్ ఎందుకండి? ఎందుకు అక్కడ అటెండెన్స్ ఇవ్వాలి కదా. ఢిల్లీలో రాహుల్ గాంధీ పొద్దున్న సాయంత్రం దాకా మోదీ గారిని తిడతారు, ఏమైంది? మొత్తం బ్యాక్ ఫైర్ అవుతుంది, ఎప్పుడు చూసినా బ్యాక్ ఫైర్ అవుతుంది. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, ఒక ముఖ్యమంత్రి లేదా ఈ దేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన ఒక నాయకుడైనా విదేశీ పర్యటనకు వెళ్ళేప్పుడు, ప్రత్యేకించి అది అధికారిక పర్యటన అయినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకోవటం అనేది ఒక ప్రోటోకాల్. అది కేవలం వీరికే తీసుకోవాలి, వీరికే తీసుకోకూడదు అట్లా కాదు. ఎవరైనా స్వయంగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
నరేంద్ర మోదీ చైనా పర్యటనకి వెళ్ళినప్పుడు అప్పుడు చైనాలో ఉన్న మన అంబాసిడర్ జయశంకర్ గారు ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఉదయాన్నే వెళ్ళి నేను ఇవాళ ఇక్కడ మాట్లాడబోతున్నాను, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు, డూసు డోంట్స్ అడిగి తెలుసుకున్నారు. ఎవరిని కలవచ్చు ఎవరిని కలవకూడదు, నా ఉద్దేశంలో వీళ్ళని కలవాలనుకుంటున్నాను, కలవచ్చా, కలిస్తే ఏం మాట్లాడాలి, కలవకపోతే ఎందుకు కలవకూడదు. సో అవన్నీ ఫిల్టర్ చేసుకొని వెళ్ళి మాట్లాడారు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న బాధ్యతాయుతమైన ఒక రాజకీయ నాయకుడికి, బాధ్యతాయుతమైన వ్యక్తి, లర్న్ మ్యాన్కి ఇవి తెలిసే ఉంటాయి. తెలియకుండా ఉంటాయని నేనైతే అనుకోను, ఎవరు అనుకోరు కూడా ఆ మాటకు వస్తే. బట్ ఎక్కడో ఆయన మిస్గైడ్ చేశారు. ఆయన చుట్టుముట్టున్న వాళ్ళు లేకపోతే ఇక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ఏమైనా ఒత్తిడి వచ్చి నోనో భారతదేశానికి వ్యతిరేకంగా చాలా హుందాగాను గౌరవంగాను మర్యాదగాను పనిచేస్తున్న ఇద్దరు ప్రొఫెసర్స్ని మీరు ఖచ్చితంగా కలిసి తీరాలి, వాళ్ళు భారతదేశం మీద ప్రత్యేకించి మన ప్రధానమంత్రి మీద విషం చిమ్ముతూ ఉంటారు తరచూ, అలాంటి వాళ్ళని మీరు కలిసి వస్తేనే మీకు మార్కులు పడతాయని ఎవరైనా చెప్పుంటారేమో అది ఆయనకి. అది కూడా అయి ఉండొచ్చు. అది ఆయన బయటికి చెప్పలేరు. ఎలా చెప్తారు? ఆయన పార్టీ ముఖ్యమంత్రి, ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి, పాపులర్ లీడర్. సో మరి దాన్ని ఏం చేయాలి? బైపాస్ రోడ్డు మూసిపోతే ఓఆర్ఆర్ ఎక్కాలి. ఓఆర్ఆర్ ఎక్కి మోడీని తిట్టేశారు ఆయన. జరిగింది అది. మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇంతకుముందు ఎంతమంది ముఖ్యమంత్రుల పర్యటనని డినై చేసింది, దానికి గల కారణాలు. అందులో కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా ఆపారు. మరి అది చెప్పాలి కదా. బీజేపీ ముఖ్యమంత్రులను ఆపారు. ఇదేమి వాళ్ళకి వీళ్ళని ఆపాలి వీళ్ళని ఆపకూడదని కాదు, వాళ్ళకు ఫ్రేమ్ ఉంటుంది. ఆ ఫ్రేమ్కు లోబడి మీరు వివరాలు వెల్లడిస్తే చేస్తారు. మందానిని వెళ్ళి కలుద్దామని అనుకుంటున్న అంశం మీద మీకున్న లక్ష్యం ఏంటి, మీకున్న ఆబ్జెక్టివ్ ఏంటి, మీకున్న మోటివ్ ఏంటి, మీ ఇంటెన్షన్ ఏంటి అడుగుతారు. ఆ మందాని అక్కడ ఉన్న అమెరికన్ గవర్నమెంట్నే తిడతాడు. భారతదేశం అంటే ఒంటికి కారణం రాసుకొని విషం చెమ్ముతాడు. అట్లాంటి వాడిని వెళ్ళి మీరు కలుస్తానంటే భారత ప్రభుత్వం ఎందుకు అంగీకరిస్తుంది? సో ఇవన్నీ కనీసం తెలుసుకోవాల్సిన అంశాలు. తెలియవని కాదు, మళ్ళీ చెప్తున్నాను, ఆయనకి తెలుసు. బట్ ఆయనకున్న పొలిటికల్ నెసెసిటీ ఆయన ఆ రకంగా మరి వెళ్ళి కలవాల్సిన ఒక అవసరాన్ని సృష్టించింది. ఏదేమైనా ఇది ఒక లెసన్ ఎవరికి, ఇలా విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న ముఖ్యమంత్రులకి, లేకపోతే బాధ్యత గల నాయకులకి, లోక్సభ పార్లమెంట్లో కావచ్చు, ఇటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ నుంచి కావచ్చు. పినరయి విజయన్ అంతటి వాటికి కూడా ఈ అనుభవం ఎదురైంది. ఎంతో సీనియర్ మోస్ట్ ఆయనకే ఎదురైంది. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. మోదీ ఒకడు ఉన్నాడు కదా, ఓ బకెట్ బురద జల్లేస్తే అయిపోతుంది అనుకుంటే కుదరదు.